లారెన్స్ బిష్నోయ్. లారెన్స్ బిష్నోయ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తున్న పేరు. ఇది ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ సంచలనంగా మారింది. అంతేకాదు ఈ మధ్య విదేశాల్లో కూడా బిష్నోయ్ గ్యాంగ్ బెంబేలెత్తించిన సంఘటనలు కూడా వెలుగు చూడటంతో ఈ గ్యాంగ్ ఎంత పవర్ఫుల్ గా మారిందో అర్థమవుతుంది. జైల్లో ఉన్నా కూడా బయట తన గ్యాంగ్ సభ్యులతో హడలెత్తిస్తున్నాడు లారెన్స్ బిష్నోయ్. అయితే మొదటిసారి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కి ఎదురుదెబ్బ తగిలింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే మండోలి జైల్లో ఓ గ్యాంగ్స్టర్ అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర కలకలం రేపింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లో సభ్యుడిగా ఉన్న సల్మాన్ త్యాగి ఈ ఉదయం జైలు గదిలో ఉరివేసుకుని కనిపించాడు. అయితే ఇది సాధారణ ఆత్మహత్య కాదని, దీని వెనుక ఏదైనా కుట్రకోణం లేదా గ్యాంగ్ వారు ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఇక వివరాల్లోకి వెళితే మండోలి జైల్లోని 15వ నెంబర్ గదిలో సల్మాన్ త్యాగి శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఉదయం అతను తన బెడ్షీట్తో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించడంతో జైలు సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అతన్ని కిందకి దించి జైలు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యాధికారులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సల్మాన్ త్యాగిపై హత్య, దోపిడీ, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి అనేక తీవ్రమైన కేసులున్నాయి. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద అతను శిక్ష అనుభవిస్తున్నాడు. గతంలో ప్రత్యర్థి గ్యాంగ్స్టర్ నీరజ్ భవానా ముఠాతో త్యాగి సంబంధాలు కలిగి ఉన్నాడని కూడా రికార్డులు చెప్తాయి. గత ఏడాది ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి 50 లక్షలు వసూలు చేసేందుకు జైల్లో ఉంటూనే కాల్పులు జరిపినట్టు అతనిపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అతని మరణం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. జైల్లో ఉన్న ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుల ప్రమేయం ఏదైనా ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఢిల్లీ జైళ్ల చట్టం ప్రకారం ఖైదీ అనుమానాస్పద స్థితిలో మరణిస్తే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ విచారణ తప్పనిసరి. దీంతో పాటు భారతీయ నాగరిక సురక్షా సంహిత BNSS సెక్షన్ 176 ప్రకారం మెజిస్ట్రేరియల్ విచారణ కూడా ఆదేశించినట్టు ఓ అధికారి తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు. లారెన్స్ బిష్నోయ్. లారెన్స్ బిష్నోయ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తున్న పేరు. ఇది ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ సంచలనంగా మారింది. అంతేకాదు ఈ మధ్య విదేశాల్లో కూడా బిష్నోయ్ గ్యాంగ్ బెంబేలెత్తించిన సంఘటనలు కూడా వెలుగు చూడటంతో ఈ గ్యాంగ్ ఎంత పవర్ఫుల్ గా మారిందో అర్థమవుతుంది. జైల్లో ఉన్నా కూడా బయట తన గ్యాంగ్ సభ్యులతో హడలెత్తిస్తున్నాడు లారెన్స్ బిష్నోయ్. అయితే మొదటిసారి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కి ఎదురుదెబ్బ తగిలింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే మండోలి జైల్లో ఓ గ్యాంగ్స్టర్ అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర కలకలం రేపింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లో సభ్యుడిగా ఉన్న సల్మాన్ త్యాగి ఈ ఉదయం జైలు గదిలో ఉరివేసుకుని కనిపించాడు. అయితే ఇది సాధారణ ఆత్మహత్య కాదని, దీని వెనుక ఏదైనా కుట్రకోణం లేదా గ్యాంగ్ వారు ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఇక వివరాల్లోకి వెళితే మండోలి జైల్లోని 15వ నెంబర్ గదిలో సల్మాన్ త్యాగి శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఉదయం అతను తన బెడ్షీట్తో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించడంతో జైలు సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అతన్ని కిందకి దించి జైలు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యాధికారులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సల్మాన్ త్యాగిపై హత్య, దోపిడీ, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి అనేక తీవ్రమైన కేసులున్నాయి. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద అతను శిక్ష అనుభవిస్తున్నాడు. గతంలో ప్రత్యర్థి గ్యాంగ్స్టర్ నీరజ్ భవానా ముఠాతో త్యాగి సంబంధాలు కలిగి ఉన్నాడని కూడా రికార్డులు చెప్తాయి. గత ఏడాది ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి 50 లక్షలు వసూలు చేసేందుకు జైల్లో ఉంటూనే కాల్పులు జరిపినట్టు అతనిపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అతని మరణం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. జైల్లో ఉన్న ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుల ప్రమేయం ఏదైనా ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఢిల్లీ జైళ్ల చట్టం ప్రకారం ఖైదీ అనుమానాస్పద స్థితిలో మరణిస్తే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ విచారణ తప్పనిసరి. దీంతో పాటు భారతీయ నాగరిక సురక్షా సంహిత BNSS సెక్షన్ 176 ప్రకారం మెజిస్ట్రేరియల్ విచారణ కూడా ఆదేశించినట్టు ఓ అధికారి తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు. లారెన్స్ బిష్నోయ్. లారెన్స్ బిష్నోయ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తున్న పేరు. ఇది ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ సంచలనంగా మారింది. అంతేకాదు ఈ మధ్య విదేశాల్లో కూడా బిష్నోయ్ గ్యాంగ్ బెంబేలెత్తించిన సంఘటనలు కూడా వెలుగు చూడటంతో ఈ గ్యాంగ్ ఎంత పవర్ఫుల్ గా మారిందో అర్థమవుతుంది. జైల్లో ఉన్నా కూడా బయట తన గ్యాంగ్ సభ్యులతో హడలెత్తిస్తున్నాడు లారెన్స్ బిష్నోయ్. అయితే మొదటిసారి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కి ఎదురుదెబ్బ తగిలింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే మండోలి జైల్లో ఓ గ్యాంగ్స్టర్ అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర కలకలం రేపింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లో సభ్యుడిగా ఉన్న సల్మాన్
త్యాగి ఈ ఉదయం జైలు గదిలో ఉరివేసుకుని కనిపించాడు. అయితే ఇది సాధారణ ఆత్మహత్య కాదని, దీని వెనుక ఏదైనా కుట్రకోణం లేదా గ్యాంగ్ వార్ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఇక వివరాల్లోకి వెళితే మండోలి జైల్లోని 15వ నెంబర్ గదిలో సల్మాన్ త్యాగి శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఉదయం అతను తన బెడ్షీట్తో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించడంతో జైలు సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అతన్ని కిందకి దించి జైలు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యాధికారులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సల్మాన్ త్యాగిపై హత్య, దోపిడీ, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి అనేక తీవ్రమైన కేసులున్నాయి. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద అతను శిక్ష అనుభవిస్తున్నాడు. గతంలో ప్రత్యర్థి గ్యాంగ్స్టర్ నీరజ్ భవానా ముఠాతో త్యాగి సంబంధాలు కలిగి ఉన్నాడని కూడా రికార్డులు చెప్తాయి. గత ఏడాది ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి 50 లక్షలు వసూలు చేసేందుకు జైల్లో ఉంటూనే కాల్పులు జరిపినట్టు అతనిపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అతని మరణం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. జైల్లో ఉన్న ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుల ప్రమేయం ఏదైనా ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఢిల్లీ జైళ్ల చట్టం ప్రకారం ఖైదీ అనుమానాస్పద స్థితిలో మరణిస్తే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ విచారణ తప్పనిసరి. దీంతో పాటు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS సెక్షన్ 176 ప్రకారం మెజిస్ట్రేరియల్ విచారణ కూడా ఆదేశించినట్టు ఓ అధికారి తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు. లారెన్స్ బిష్నోయ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తున్న పేరు. ఇది ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ సంచలనంగా మారింది. అంతేకాదు ఈ మధ్య విదేశాల్లో కూడా బిష్నోయ్ గ్యాంగ్ బెంబేలెత్తించిన సంఘటనలు కూడా వెలుగు చూడటంతో ఈ గ్యాంగ్ ఎంత పవర్ఫుల్ గా మారిందో అర్థమవుతుంది. జైల్లో ఉన్నా కూడా బయట తన గ్యాంగ్ సభ్యులతో హడలెత్తిస్తున్నాడు లారెన్స్ బిష్నోయ్. అయితే మొదటిసారి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కి ఎదురుదెబ్బ తగిలింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే మండోలి జైల్లో ఓ గ్యాంగ్స్టర్ అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర కలకలం రేపింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లో సభ్యుడిగా ఉన్న సల్మాన్ త్యాగి ఈ ఉదయం జైలు గదిలో ఉరివేసుకుని కనిపించాడు. అయితే ఇది సాధారణ ఆత్మహత్య కాదని, దీని వెనుక ఏదైనా కుట్రకోణం లేదా గ్యాంగ్ వార్ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఇక వివరాల్లోకి వెళితే మండోలి జైల్లోని 15వ నెంబర్ గదిలో సల్మాన్ త్యాగి శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఉదయం అతను తన బెడ్షీట్తో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించడంతో జైలు సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అతన్ని కిందకి దించి జైలు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యాధికారులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సల్మాన్ త్యాగిపై హత్య, దోపిడీ, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి అనేక తీవ్రమైన కేసులున్నాయి. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద అతను శిక్ష అనుభవిస్తున్నాడు. గతంలో ప్రత్యర్థి గ్యాంగ్స్టర్ నీరజ్ భవానా ముఠాతో త్యాగి సంబంధాలు కలిగి ఉన్నాడని కూడా రికార్డులు చెప్తాయి. గత ఏడాది ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి 50 లక్షలు వసూలు చేసేందుకు జైల్లో ఉంటూనే కాల్పులు జరిపినట్టు అతనిపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అతని మరణం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. జైల్లో ఉన్న ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుల ప్రమేయం ఏదైనా ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఢిల్లీ జైళ్ల చట్టం ప్రకారం ఖైదీ అనుమానాస్పద స్థితిలో మరణిస్తే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ విచారణ తప్పనిసరి. దీంతో పాటు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS సెక్షన్ 176 ప్రకారం మెజిస్ట్రేరియల్ విచారణ కూడా ఆదేశించినట్టు ఓ అధికారి తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు.